జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వరాహి. వందే మాత్రం వీక్షకులకు అందరికీ నమస్సుమాంజల్లు. గడిచిన 4 రోజులు జనసేన పార్టీ దశాబ్ద కాలం దాటిన సందర్భంగా ఒక చారిత్రాత్మక సంఘటనలతో నమోదయ్యాయి. ఏంటంటే కొవ్వూరు ఇన్ఛార్జ్ టీవీ రామారావు గారు తన నిరసన ప్రకటించడం, తక్షణమే ఆయన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగిపోయింది. వెంటనే ఒక్కసారిగా జన సైనికులు ధర్మగ్రహం తోటి పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని ఎవరు మాట్లాడవద్దు, శివశంకర్ గారి ఆధ్వర్యంలో దీనికి అది ఏం జరిగిందన్న దర్యాప్తు చేస్తూ ఉన్నాం. చాలా జన సైనికులకి ఇది అతిపెద్ద నైతిక విజయం. ఇక్కడ జనసేన పార్టీలో ఉన్న ఇదేంటంటే ఎవరి మట్టుకు వాళ్ళు, ఎవరికి పదవి ఉంటే వాళ్ళని ఇష్టానుసారం టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని తప్పు పట్టిస్తున్నారని, క్వార్టరీ అని ఎవరికి తోచిన వాళ్ళ ఊహాగానాలు, పెట్టుబడులని ఇది చేస్తున్నారు. ఇదే సందర్భంలో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకుని ఆయన చేయాల్సిన సమయంలో ఏం చేయాలో అది చేస్తారని నమ్మకం మాకు ఏర్పడింది. గతంలో మేము కూడా 1-2 సార్లు పార్టీ విధానాల మీద అలిగాం, తిరుగుబాటు చేసాం, సర్దుకున్నాం. కానీ ఎలక్షన్ జరిగినప్పుడు తెలిసింది ఎలక్షన్ అంటే ఏంటి, మనం ఎందుకు 21 స్థానాలకు పరిమితం చేసుకోవాల్సి వచ్చింది. ఆ రోజు అర్థమైంది ఎలక్షన్లో పాల్గొనేటప్పుడు, క్యాన్వాసింగ్ చేసేటప్పుడు. ఎందుకంటే అదొక ఎత్తు. ఇంకా ఈరోజు మరో షాకింగ్ న్యూసు, శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ కోట వింత్ గారి భర్త ఒక హత్య కేసులో ఇన్వాల్వ్ అవ్వడం, తక్షణమే పార్టీ స్పందించి వాళ్ళని పార్టీ నుండి బహిష్కరించడం జరిగిపోయాయి. ఇక్కడ ఏం జరిగిందంటే హత్య కేసు అంటే మిగిలిన పార్టీల్లో ముఖ్యంగా వైసీపీలాగా హత్య కేసులో కూడా దానికి ఒక ఊరేగింపు, ఘనంగా సన్మానాలు చేయడాలు అవి జనసేన పార్టీలో జరగవు. వాళ్ళు ఏ కారణంతో చేసినా హత్యే అది నిరూపితం అయ్యే వరకు వాళ్ళకి ఇదే. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే కోట వింత్ గారి విషయంలో వాళ్ళ సమాచారాన్ని వేరే వాళ్ళ ప్రత్యర్థులకు చేరవేస్తున్నారని ఆ భార్యాభర్తలో ఇంకో 3 కలిసి హత్య చేశారు ఆ డ్రైవర్ని. అది మధ్యాహ్నం చెన్నై కమిషనర్ ఇచ్చిన స్టేట్మెంట్. అన్ని ఛానల్స్కి తమిళం రాక మరి ఈ రకంగా రాశారు. ఒక్క సాక్షి మీడియాలో కోట వింత్ గారికి డ్రైవర్కి అక్రమ సంబంధం రాశారు. దాని మీద అనుమానంతో ఈ కోట చంద్రబాబు గారు వింత్ గారి భర్త చేశారు. అది వాళ్ళ నైజం. ఆడదంటే వాళ్ళ దగ్గరుంటే మహా ఇల్లాలు, ఎదుటి పార్టీల్లో ఉంటే ఇది ఎంత దారుణం, దుర్మార్గం అంటే మొన్న ఒక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అంటాడు. ఇంకా నిన్న మచిలీపట్నంలో పేరుని నాని రప్ప అన్నందుకు చీకట్లో కన్నుకొడితే అంత అయిపోవాలి అంటే చంపేయండి, నరికేయండి. ఇది అయితే వీళ్ళెంత పేట్రేగిపోవడానికి కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యం. వీళ్ళని రోడ్డు ఎక్కనిచ్చి విచ్చలవిడిగా తిరగనిచ్చి జనాల మీద బంగారుపాలెం మార్కెట్ యార్డ్లో వాళ్ళు చెలరేగిపోయిన తీరు ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం. గత ప్రభుత్వంలాగా ఇలాంటివి మనం ఎప్పుడైనా రోడ్డు మీదకి వచ్చి గెంతుతామంటూ ఊరుకున్నారా? హౌస్ అరెస్టులు, కార్యక్రమాలు భగ్నం చేయడం, వీటి నుండి ప్రభుత్వం నేర్చుకుని ఈ అక్రమంగా వీళ్ళు చేసి స్టేట్మెంట్లు కానీ ఇది కానీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇప్పటికీ జనసేన పార్టీలో అనేక మంది ఉన్నారు. వైసీపీ కోసం పనిచేసి వాళ్ళు, ప్రాణం పెట్టి వాళ్ళు, పగలు కుస్తీ రాత్రి దోస్తీ అనేవాళ్ళు ఉన్నారు. అందరూ ఈరోజు మనది ఇప్పటిదాకా జరిగింది అని కాలు రగరేసి ఒకరోజు పార్టీ దృష్టిలో పడ్డన్నాడు మీరెవరన్నా సరే జీరో అయిపోక తప్పదు. ఎందుకంటే గ్రూపుల్లో సాటి జన సైనికులు తిట్టించడం అది చాలా జరుగుతాయి. పార్టీ దృష్టి సారించినంత పవన్ కళ్యాణ్ గారు ఒకసారి దృష్టి సారిస్తే ఎవడి బతుకులేంటో తెలుస్తాయి. కూటమి అర్జెంటుగా విచ్ఛిన్నం అయిపోతే కానీ మన అధికారంలోకి రాలేమన్నది వైసీపీ సమస్య. ఆ వైసీపీకి అనుగుణంగా పావులు కదుపుతూ ఇక్కడ కూటమిలో విచ్ఛిన్నం చేద్దాం అనుకుని వాళ్ళ ప్రయత్నాలు సాగవు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అదే శాసనం. ఈ రోజుని ఆంధ్రప్రదేశ్ కాదు, తమిళనాడు కాదు, యావత్ భారతదేశంలో పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర వహిస్తారు. ఆయన ఏదో ఇచ్చేసి
పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి విభేదాలు పెట్టేసి జన సైనికులు రెచ్చగొట్టేసి కూటమి భగ్నం చేయాలనుకునే వాళ్ళ ఆశలు అడియాసలే అవుతాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడైనా మేల్కొని మరిన్ని వీళ్ళ సభలు సమావేశాలు పేరుతో వీళ్ళు రెచ్చగొట్టి రోడ్డు మీదకి వచ్చి విచ్చలవిడితనం ప్రదర్శిస్తే ఉక్కు పాదంతో అణిచివేయాలని కోరుకుంటూ వందే మాత్రం, జై హింద్.